మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కూడికకి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులకి, సంఘ పెద్దలకు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వాక్యం నుండి నేను చదువుతాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వాక్యం నుండి నేను చదువుతాను. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబర్చుటకై నా రాజధాని నగరగా నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చును. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించనని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఎలాగూ జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవుల్లో నుండి అతని తరిమిరి అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడుగు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యములు తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికలేని వారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పు, ఎవడను సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ చోట నెబుకద్నెజరు అనే మహారాజు తన యొక్క జీవిత విశేషాన్ని, తన జీవితంలో జరిగిన సంఘటనని తానే మనకు వివరిస్తూ ఉన్నాడు. దానిలో చాలా ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని మనతో చదివించాడు. ఈ నెబుకద్నెజరు ఎవరు అని ఒకసారి మనం ఆలోచిస్తే, 626 BCలో కల్దీయులు మహారాజ్యాన్ని, ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించేవారు. కల్దీయులు అనే పేరుతో ఆ వంశావళితో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించేవారు. 626 BCలో. 612 BCలో వారు నినవే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న అష్షూరీయులను ఓడించి నెబోపొలస్సార్ అని నెబుకద్నెజరు రాజు యొక్క తండ్రి నాయకత్వంలో 612లో నినవే పట్టణాన్ని ఓడించి, అష్షూరు సామ్రాజ్యాన్ని ఓడించి వారు బబులోను రాజ్యాన్ని స్థాపించారు. ఆ బబులోను రాజ్యం యొక్క మొదటి రాజు నెబోపొలస్సార్ అయితే, ఆ తర్వాత రాజు ఆయన కుమారుడైన నెబుకద్నెజరుగా మనం గుర్తించవచ్చు. ఈ నెబుకద్నెజరు క్రీస్తుపూర్వం 605వ సంవత్సరంలో బబులోను రాజ్యానికి ఆయన రాజు అయినట్లుగా మనం గమనించవచ్చు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ నెబుకద్నెజరు గొప్ప వీరుడు, గొప్ప వారియర్. ఇతను సైన్యాధికారి, అతడు యుద్ధ సూర్యుడు నెబుకద్నెజరు. అదేవిధంగా గొప్ప ఆర్కిటెక్టు. తాను రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆ బబులోన్ అనే పట్టణాన్ని కట్టించాడు. మహాబబులోనికి రాజధానిగా బబులోను పట్టణాన్ని కట్టించాడు. ఈ బబులోను ఏదో కాదు, ఆదికాండం 10-11 అధ్యాయాల్లో మనకు రాయబడిన బాబేలు గోపురం నిర్మించబడిన ఆ ప్రాంతమే బబులోను పట్టణంగా పండితులు భావిస్తారు. ఈ బబులోను మహాసామ్రాజ్యాన్ని స్థాపిస్తూ బాబిలోన్ అనే ఒక పట్టణాన్ని ఆయన కట్టాడు. ఆ పట్టణాన్ని ఎంత ఘనంగా కట్టాడంటే, అతడు గొప్ప ఆర్కిటెక్టు. అతను ఏ యుద్ధానికి వెళ్ళినా అద్భుతమైన విజయాన్ని సాధించేవాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏ విధంగా విజయాలు సాధించాడో, నెబుకద్నెజరు కూడా అలాగ విజయాలు సాధించాడు. ఇంచుమించుగా 320 అడుగుల ఎత్తైన ప్రాకారం, 80 అడుగుల వెడల్పున్న ప్రాకారం, ఒకేసారి ప్రాకారాల మీద 5-6 రథాలు పరిగెత్తగలిగినంత బలమైన ప్రాకారాలు నిర్మించాడు. 15 మైళ్ళ పొడవు, 15 మైళ్ళ వెడల్పు, అంటే ఇంచుమించుగా 60 స్క్వేర్ మైల్స్ విస్తీర్ణం కలిగిన, చుట్టుకొలత కలిగిన
ఆ పట్టణాన్ని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా యూఫ్రటిస్ నది ఆ బబులోను పట్టణం పక్కన వెళ్తూ ఉంటే యూఫ్రటిస్ నదిని మళ్లించి బబులోను చుట్టూ కూడా నదిని శత్రువులు ఆ పట్టణంలోకి రాకుండా ఏర్పాటు చేశాడు. ఆ నది నుంచి కొన్ని కాలువలు తవ్వి పట్టణంలో కూడా యూఫ్రటిస్ నదిని మళ్లించాడు. అంత నిర్మాణ శైలి కలిగిన వ్యక్తి, గొప్ప ఆర్కిటెక్టే కాకుండా యుద్ధశూరుడు. ఆ రోజుల్లో అంత ఘనమైన రాజు మరొకడు లేడని కూడా ప్రపంచ చరిత్ర చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెబుకద్నెజర్ అనే వ్యక్తిని ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు గమనిస్తే అక్కడ రాయబడిన మాట, నెబుకద్నెజరును నా సేవకుడిని నేను పిలుస్తున్నానని మీరు ఆరాధిస్తున్న జీవము గల దేవుడు అంటున్నాడు. మీరు ఆరాధిస్తున్న జీవము గల దేవుడు ఒక ప్యాగన్ కింగ్ని, బబులోను విగ్రహాలను పూజించే ఒక రాజుని, నేబు అనే ఒక దేవుణ్ణి దేవతగా కలిగిన వాడిని, బయలు దేవతను పూజించే వ్యక్తిని దేవుడు అంటున్నాడు, నెబుకద్నెజరు అనే నా సేవకుడిని నేను పిలుస్తున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించిన వాడు అంటూ ఎవరు లేరు. విగ్రహాలను పూజించే వారిని ప్రేమిస్తాడు. రకరకాలుగా దేవుడు లేడని ప్రకటించే వాళ్ళని కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన మానవుడిని ప్రేమించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కారణం ఏంటంటే మానవుడు తెలియక పరిశుద్ధులైన దేవుడిని విసర్జిస్తున్నాడు. కానీ ప్రతి మానవుడు కూడా ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వాక్యాల ప్రకారం ప్రతి మానవుడు కూడా దేవుడు తన పోలికగా తన స్వరూపం ముందు సృష్టించాడు. నరుని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది జీవాత్మగా చేశాడు. ప్రతి ఒక్కరిని మనం ఆరాధించే దేవుడే సృష్టించాడు. దేవుడు ఎవరో మీకు బాగా తెలుసు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పూజార్హుడు, దేవుడు కామ క్రోధ మదమత్సరాలు లేనివాడు, దేవుడు పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరనివాడు, దేవుడు శోధింపబడినప్పటికి కూడా పాపము చేయని వాడే దేవుడు. ఆ దేవుడు మీరు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆయనే ఈ భూమి ఆకాశాలను అందరి సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. ఈ రోజున అనేకులు దేవుడు ఎవరో తెలియక రకరకాలుగా పూజా పునస్కారాలు చేస్తున్నప్పటికి కూడా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. కనుకనే నెబుకద్నెజరును కూడా నా సేవకుడు అని పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరుని దేవుడు తన యొక్క స్వాస్థ్యమైన పట్టణం మీదకే పంపించి తన దేవాలయాన్ని కూల్చివేసేటట్లుగా నెబుకద్నెజరుని దేవుడు పిలిచాడు. నా సేవకుడైన నెబుకద్నెజరు, నీ వచ్చి నా స్వాస్థ్యమైన పట్టణాన్ని, నేను ఏ హెబ్రీయులనైతే ఏర్పరచుకున్నానో ఆ హెబ్రీయులు, నేను లోకాన్ని అంతా ప్రేమిస్తాను, కానీ నేను ప్రత్యేకంగా ఒక జాతిని నా కొరకు ఏర్పరచుకున్నాను. అందులో నుండి లోకరక్షకుడు రావాలని ఒక జాతిని ప్రత్యేకంగా నా కొరకు ఏర్పరచుకున్నాను. అయినప్పటికీ కూడా వారు పాపము చేసి నేను అనుగ్రహించే మహిమను కోల్పోయారు. తమ శ్రమని తామే పాపం వల్ల తెచ్చుకున్నారు. కనుక నా పట్టణం మీద దాడి చేసే అవకాశం నీకు ఇస్తున్నాను, నా మందిరాన్ని కూల్చే అవకాశం కూడా నీకు ఇస్తున్నాను. నువ్వెవరో కాదు, నా సేవకుడివి, నా ప్రజలను దారిలో పెట్టగలిగిన నా సేవకుడివైన నెబుకద్నెజరుని పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అన్యుడైన రాజును దేవుడు తన సేవకుడిగా పిలుస్తున్నాడు. ఇశ్రాయేలీలు యూదా జాతి చేసిన పాపాన్ని బట్టి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13, 14 వాక్యాలు రాయబడినట్లుగా వారు జీవము గల దేవుణ్ణి విసర్జించి బాధని శ్రమను తెచ్చుకున్నారు. గనుక దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించి పలుమార్లు హెచ్చరించిన ఆకాశ నక్షత్రాలను పూజించటం కానీ బయలుదేవతలను పూజించటం కానీ మానకుండా జీవము గల దేవుని వైపు వారు తిరిగిన వారు కాదు. తమను ఐగుప్తు నుంచి విడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు, నమ్మదగిన దేవుణ్ణి మర్చిపోయారు. ఆ దేవుడిని నువ్వెవరనే ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ పాపాన్ని ఎంతో కాలం ఆయన సహించలేడు. సహించి 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 ఒక రోజున పాపానికి తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. ఇశ్రాయేలీయులు కొన్ని వందల సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. వారు మారు మనసు పొందుతారేమని ఎదురు చూశాడు. మరలా తిరిగి జీవము గల దేవుడైన నా వైపుకు తిరుగుతారేమోనని ఆశించాడు. ప్రవక్తల్ని పంపించాడు. పలుమార్లు గద్దించినా లోబడలేడు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. నెబుకద్నెజరు అనే తన సేవకుడిని పిలిచి యూదుల్ని శిక్షించినట్లుగా దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు.
ప్రతి ఒక్కరిని వెంబడిస్తున్నాడు. మరొక మాట చెప్పమంటారా? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడింది, దుష్టులు మరణం పొందుట నాకేమాత్రం సంతోషం కాదు, వారు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలని నేను కోరుకుంటున్నా అంటున్నాడు దేవుడు. అదే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, మరణించువాడు మరణించుటను బట్టి నేను సంతోషించువాడను కాను, అతడు మారాలనే నా ఆశ. ఈ రోజున మనం ఆరాధించే దేవుడు కోరుకునేది నెబుకద్నెజరు నాశనాన్ని దేవుడు కోరుకోల, అదేవిధంగా హిట్లర్ నాశనాన్ని దేవుడు కోరుకోల, అలెగ్జాండర్ ది గ్రేట్ నాశనాన్ని దేవుడు కోరుకోల, ఏ ఒక్క విగ్రహారాధికుడి నాశనాన్ని కానీ, దేవుడు లేడని బోధించే నాస్తికుడి నాశనాన్ని కానీ, భూమి మీద ఏ ఒక్కడి నాశనాన్ని కానీ కోరుకున్న దేవుడు మన దేవుడు కాడు. మన దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. మన దేవుడు ప్రతి ఒక్కరూ మార్పు చెంది పవిత్రమైన జీవితాన్ని జీవించాలని కోరుకునే దేవుడు, మీరు ఆరాధించే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించి జీవము గల దేవుని వైపుకు ప్రజలు తిరగాలని ఆశపడుతున్నాడు. నీతి న్యాయాలతో బ్రతకాలని ఆశపడుతున్నాడు. సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. అపవిత్రమైన కార్యాలు చేయకుండా కుటుంబాలు కళకళలాడుతూ బ్రతకాలని కోరుకుంటున్నాడు. అది సంఘములో ఉన్నవారైనా సంఘం వెలుపల ఉన్నవారినైనా ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. నెబుకద్నెజరునే ప్రేమించిన దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమించకుండా ఉండడు. ఆయన మనల్ని ఎప్పుడూ వెంబడించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ నెబుకద్నెజరు యొక్క చరిత్ర మనం గమనిస్తే, ఇతను ఒక కాంప్లెక్స్ గై, ఇతను ఒక సంక్లిష్టమైన వ్యక్తి. ఇతను ఎప్పుడు ఏం మాట్లాడతాడు ఎవరికి అర్థం కాదు, ఎప్పుడు ఏం చేస్తాడు ఎవరికి అర్థం కాదు. ఇతని యొక్క జీవితాన్ని గమనిస్తే మంచి ఆర్కిటెక్టు, గొప్ప యుద్ధశూరుడు. దేవుడు పిలిస్తే యెరూషలేం మీదకి వచ్చాడు. దేవుడు పిలిస్తే యెరూషలేం మీద దాడి చేశాడు. దేవుడు పిలిస్తేనే దేవుని యొక్క ఆలయాన్ని ధ్వంసం చేశాడు. దేవుడే నెబుకద్నెజరుని ఎన్నుకొని యూదులకు పనిష్మెంట్ వచ్చేటట్టుగా చేశాడు. ఆ నెబుకద్నెజరుకి సర్వశక్తి గల దేవుడు ఎవరో కొంచెం అవగాహన ఉంది. తాను సేవిస్తున్నవన్నీ వట్టివైన ఒక ఆలోచన ఉంది అతనికి. సర్వశక్తులైన దేవుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మర్మములు బయలుపరచగలిగిన వాడు అని ఒక ఆలోచన అతనిలో ఉంది. ఎలా వచ్చింది ఆలోచన అని గమనిస్తే, 606 BCలో మొట్టమొదటిసారిగా యెరూషలేంపై దాడి చేసినప్పుడు బబులోను, ఆ ప్రాంతం నుంచి బబులోనికి దానియేలు అతని యొక్క స్నేహితులు ముగ్గురిని చెరబెట్టుకొని తీసుకొచ్చారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ 4 స్నేహితులకి రాజుగారు చక్కటి ట్రైనింగ్ ఇప్పించాడు. ఆ ట్రైనింగ్ వారు సంపూర్ణంగా ట్రైనింగ్ తీసుకున్నారు. దానియేలు అతని యొక్క స్నేహితులు రాజు భోజనాన్ని భుజించకూడదని, రాజు చేసే పానం చేయకూడదని తమను తాము పవిత్రపరచుకొని దేవునికి సాక్షులుగా ఉన్నారు. ఈ విషయం నెబుకద్నెజరుకి తెలియదు. అయితే నెబుకద్నెజరు వాళ్ళ దగ్గర చూసింది ఏంటంటే, తాను కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇప్పించాడు. 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇప్పిస్తే ఈ యొక్క యూదా దేశం నుంచి చెరలోకి తీసుకొచ్చిన 4 పిల్లలు యవనస్తులు, ఇంచుమించుగా 16 సంవత్సరాల యవనస్తులు, 14 నుండి 16 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. దానియేలు అతని స్నేహితుల యొక్క వయసు అని పండితుల యొక్క అభిప్రాయం. యావరేజ్గా 15 సంవత్సరాల వయసు వేసుకున్నప్పటికి కూడా 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయింది, 18 సంవత్సరాలు వాళ్ళ వయసు. వాళ్ళని రాజు ముందు నిలబెడితే, కొన్ని వందల మందిని యవనస్తుల్ని రాజు ముందు నిలబెడితే, నెబుకద్నెజరు అనే మహాచక్రవర్తి ముందు నిలబెడితే, ఈ యొక్క యూదా దేశం నుంచి వచ్చిన 4 పిల్లలు బుద్ధి వివేకములలో ఘనతలో నెబుకద్నెజరు దృష్టికి యోగ్యంగా కనబడ్డారు. బుద్ధిలోనూ వివేకంలోనూ జ్ఞానంలోనూ వీరిద్దరూ శ్రేష్టమైన వారిగా కనబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దానియేలు అతని యొక్క స్నేహితులు దేవుణ్ణి ఘనపరిచారు కనుక దేవుడు వారిని ఘనపరిచాడు. రాజు ఎదుట వారు దయను పొందిన వారు అయ్యారు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో జరిగిన విషయం ఏమిటి? నెబుకద్నెజరు జీవితంలో అతని యొక్క సంక్లిష్టమైన వ్యక్తి అని చెప్పడానికి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆయనకు ఒక కళ వచ్చింది, లేదా దర్శనం వచ్చింది. విచిత్రం ఏంటంటే, ఆయన కళను చెప్పట్లేదు ఎవరికి. కళ చెప్పకుండా కళ భావాన్ని చెప్పమంటున్నాడు. బబులోనులో మంత్రగాళ్ళు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, జ్యోతిష్యులు ఉన్నారు, గారడీలు చేసేవాళ్ళు ఉన్నారు,
ఈ రోజున ప్రపంచానికి గారడీ విద్యను అందించింది బబులోను వాళ్ళు. ఈ రోజున ప్రపంచానికి క్యాలెండర్ అందించింది బబులోను వాళ్ళు. ఈరోజు ప్రపంచానికి ట్రిగ్నామెట్రీ అందించింది బబులోను వాళ్ళు. దాన్ని డెవలప్ చేసింది గ్రీకులు. ఈరోజు జియోమెట్రీని అందించింది కూడా బబులోను వాళ్ళే. బబులోను వాళ్ళు అకల్ట్ వర్షిప్. ఈ రోజున శకునగాండ్రు, చేతబళ్ళు, భారతదేశంలో జ్యోతిషం, ఇవన్నీ కూడా ఈ దేశంలో కనిపెట్టినవి కాదు. ఇవన్నీ బబులోను దేశం వారు మొట్టమొదట కనిపెట్టారు. మీరు ఆ 2వ అధ్యాయంలో చదివితే గారడి వాళ్ళు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, మంత్రజ్ఞులు ఉన్నారు, ఎంచాంటర్స్ ఉన్నారు, అక్కడ సార్సరర్స్ ఉన్నారు, రకరకాల విద్యలు నేర్చిన వాళ్ళు, దయ్యాల జ్ఞానం కలిగిన వాళ్ళు బబులోను దేశంలో రాజు ఆస్థానంలో ఉన్నారు. నెబుకద్నెజరు కల వచ్చింది. ఆ కళ చెప్పట్లేదు ఆయన, కళ భావాన్ని చెప్పమంటున్నాడు. బబులోను జ్ఞానులు అందరూ వచ్చారు. విచిత్రమైన విషయం ఏంటంటే బబులోను జ్ఞానుల్లో 4 ప్రత్యేకమైన వారు ఉన్నారు. ఆ 4 జీవము గల దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, ఈ 4 బబులోను జ్ఞానుల్లో చేరారు. అక్కడ కొన్ని వందల మంది జ్ఞానులొచ్చు +4. ఈ 4 ఎవరంటే పరిశుద్ధులైన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి, మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆరాధించే యవ్వన బిడ్డలు, 18 సంవత్సరాల వయస్సు కలిగిన బిడ్డలు. బబులోను జ్ఞానులందరినీ పిలిచాడు, కానీ ఈ 4 రాజు పిలవలేదు. బబులోను జ్ఞానులందరూ వచ్చారు. కళ చెప్పండి, కళ భావం చెప్తామన్నారు. కళ చెప్పను, కళ మీరే చెప్పాలి, కళ భావం మీరే చెప్పాలి. అది మా వల్ల కాదు, దేవుడి వల్లనే సాధ్యమవుతుంది. అయితే దేవతల నివాసాలు మనుషుల మధ్యలో ఉండవు కదా అన్నారు వాళ్ళు. అంటే దాని అర్థం బబులోను వారు పూజించే అక్కు అంటే మూన్ గాడ్, బబులోను వారు పూజించే నాబు దేవతలకి దేవుడు, బబులోను వారు పూజించే బయలు దేవతలు దేవుళ్ళు ఏవి కూడా దేవుళ్ళు కారని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మనుష్యుల మధ్యలో దేవుళ్ళు నివాసాలు ఉండరు కదా రాజా, కళను కలభావాన్ని చెప్పగలిగేవారు దేవుడు ఒక్కడే చెప్పగలుగుతారు. దేవతల నివాసాలు మనుషుల మధ్యలో ఉండవు కాబట్టి మనం పూజించేవంతా వట్టివేని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. నాకు అక్కడ ఆ మాట నచ్చింది. దానియేలు గ్రంథం అంతట్లో నచ్చిన మాట 77 ఏండ్లు ఈ సంగతులేవి నేను పెద్ద పట్టించుకోను. వాళ్ళంతటి వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు, దేవతల నివాసాలు మనుషుల మధ్యలో ఉండవు కదా, వాళ్ళు పూజించేవన్నీ వట్టివే అన్నట్లుగా వాళ్ళే ఒప్పుకున్నారు. రాజు అంటాడు, మీరు కాలక్షేపం చేయాలని కళ అడుగుతున్నారు, నేను కళ చెప్పను, కళ భావం నాకు చెప్పాలి. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. వాళ్ళు మా వల్ల కాదని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే ఈ సాయంత్రమే వీళ్ళందరినీ సంహరించమని బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు ఆర్డర్ ఇచ్చాడు. బబులోను జ్ఞానులందరూ తాము ఎలాగూ సంహరించబడబోతున్నామని తెలిసి ఆ సభకి రాని దానియేలుని అతని యొక్క స్నేహితుల్ని ముందుగా చంపాలని కోరుకున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే ప్రమాదం తమ మీదకి వచ్చింది. దానియేలుకి అతని స్నేహితులకు ఆ సంగతే తెలియదు. కానీ ఈ దుర్మార్గులు ఏం ఆలోచన చేశారో తెలుసా? బబులోను జ్ఞానులతో సమానంగా ఎంచబడుతున్న యూదా యవ్వనస్తుల్ని మొదటగా సంహరించాలని ప్లాన్ చేశారు. ఈ సంగతి దానియేలుకి తెలిసింది. ఆర్యోకు దగ్గరికి వెళ్ళాడు, రాజ సంరక్షక అధిపతి దగ్గరికి వెళ్ళాడు. కొంత సమయం మాకు ఇప్పించండి, మా దేవుడి దగ్గర మేము ప్రార్థన చేస్తాం, రాజుగారి యొక్క కలభావాన్ని మేము చెప్తాం. దానియేలు ఒక్క మాట అన్నాడు. మీరు 2వ అధ్యాయం దానియేలు గ్రంథం ప్రతి లైను శ్రద్ధగా ఇంటికెళ్ళి చదవండి. చాలా మర్మాలు ఉన్నాయి అందులో, అర్థం కాకపోయినా మరల చదవండి. దానియేలు అంటాడు ఆర్యోకుతో, బబులోను జ్ఞానుల్ని సంహరించొద్దు, మేము కలభావాన్ని చెప్పటానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యుడేమో యూదా యవ్వనస్తుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎలా చచ్చిపోతాం కాబట్టి మాతో పాటు కొంతమంది శవాలను తీసుకొని వెళ్ళాలనే ఆశ. మేము ఎలాగూ చనిపోతాం కాబట్టి మాకంటే ముందుగా యూదా యవ్వనస్తులు చావాలని అన్యుల కోరిక. కానీ దేవుని బిడ్డ యొక్క కోరిక, పరిశుద్ధులైన దేవుని బిడ్డ యొక్క లక్షణం, దేవుని బిడ్డ యొక్క కోరిక ఏంటో తెలుసా? మేము చనిపోకూడదు, బబులోను జ్ఞానులు కూడా సంహరించబడకూడదు. దానియేలు అనుకుంటే
బబులోను జ్ఞానులు సంహరించబడ్డాక ఆర్యోకు దగ్గరికి వెళ్ళి కలను కలభావాన్ని చెప్పొచ్చు. ఇక ఆ బబులోనులో 4 జ్ఞానులే ఉండేవాళ్ళు. మీరు నేనైతే ఏం చేసేవాళ్ళమో నాకు తెలియదు, కానీ పరిశుద్ధుడైన దేవుణ్ణి నిజంగా ఆరాధించే సేవకుడైన దానియేలు, సింహాల గుహలో పట్టడానికి కూడా దేవుడి కొరకు సిద్ధపడిన దానియేలు శత్రువుని సైతం ప్రేమించాడు, పరిపూర్ణుడిగా మార్చబడ్డాడు, ఏ కొదవ లేనివాడిగా మారాడు. శత్రువు అనేవాడు ఎవ్వడు తనకు లేని జీవితాన్ని జీవించాడు. తనను సంహరించడానికి బయలుదేరిన బబులోను జ్ఞానులను కూడా క్షమించి వాళ్ళు సంహరించొద్దు వాళ్ళని ఆర్యోకుకి చెప్పి 2వ అధ్యాయం చివరిలో తన ఇంటికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. మర్మములు బయలుపరచగలిగిన దేవుడు దానియేలుకి నెబుకద్నెజరు యొక్క కలని కలభావాన్ని వివరించాడు. ఆర్యోకు దగ్గరికి వెళ్ళాడు, కలను కలభావాన్ని చెప్తానన్నాడు. నెబుకద్నెజరు అంటున్నాడు, దానియేలు నీవు కలను కలభావాన్ని చెప్తానని వచ్చావట కదా, నీకు అపారమైన జ్ఞానం ఉందని నేను విన్నాను, నువ్వు చెప్పగలవా అన్నాడు. అపారమైన జ్ఞానము నాకు లేదు, జ్ఞాన సంపదలు కలిగిన వాడు నేను ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జ్ఞానం ఇవ్వగలిగిన వాడు, బుద్ధినివ్వగలిగిన వాడు, వివేచన ఇవ్వగలిగిన వాడు మేము ఆరాధిస్తున్న పరిశుద్ధ దేవుడు. నెబుకద్నెజరు రాజా, మా దేవుడు మాకు జ్ఞానం అనుగ్రహించాడు గనక, తమరికొచ్చిన కల భావాన్ని మాకు చెప్పాడు గనక మేము మీకు చెప్తున్నాం, కానీ నేను యోగ్యుడినై ఈ మాట మీకు చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చోట దానియేలు యొక్క హ్యూమిలిటీని, అతను కలిగిన హంబుల్ స్పిరిట్ని మనం ఈ చోట చూడగలం. పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తి దేవుని దయని, మనుషుల దయని పొందుతాడు. 1వ అధ్యాయంలో అష్పెనోజును దయని పొందాడు దానియేలు, అతని యొక్క స్నేహితులు. ఆ తర్వాత రాజు ఎదుటి నిలబడ్డప్పుడు రాజు దయని పొందారు. 2వదిగా శత్రువుని సైతం ప్రేమిస్తారు. పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు శత్రువుడు కూడా సంహరించబడాలని చూడరు. శత్రువుని సైతం దానియేలు ప్రేమించి బబులోను జ్ఞానుల్ని సంహరించొద్దని చెప్పాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజే పొగుడుతున్నాడు, నీకు విశేషమైన జ్ఞానం ఉందట కదా, నా కలను కలభావాన్ని చెప్తావట కదా అన్నాడు. నాకు విశేషమైన జ్ఞానం లేదు, మేము ఆరాధించే దేవుడు, మర్మములు బయలుపరచగలిగిన దేవుడు మాకు కృప ద్వారా అనుగ్రహించాడు కనుక మేము చెప్తున్నాము, నేనేమాత్రం యోగ్యుడని కాదు. పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధించే దానియేలు తన్ను తాను తగ్గించుకోవడం ఈ చోట గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ తరువాత కళ చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడు. ఇక దానిలోనికి మనం పోంగానే నెబుకద్నెజరు యొక్క కాంప్లెక్స్ క్యారెక్టర్, అతని యొక్క సంక్లిష్టమైన అతని యొక్క మనస్తత్వం ఎలాంటిదో ఒకసారి చూస్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46, 47, 48 వాక్యాలు చదవండి. దానియేలు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి పూజించి నీ దేవతలకు దేవుడు, దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములను బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అన్యుడైన రాజు ఇశ్రాయేలు దేవుణ్ణి, పరిశుద్ధులైన దేవుణ్ణి, మీరు నేను ఆరాధిస్తున్న దేవుణ్ణి ఎంతగా శ్లాఘిస్తున్నాడో తెలుసా? నీ దేవుడు మర్మములు బయలుపరచగలిగిన దేవుడు. నేను పూజించేవాళ్ళు కానీ, మా బబులోనీయులు పూజించేవాళ్ళు కానీ మర్మములు బయలుపరచగలిగే వాళ్ళు కాదు, వారు మా మధ్య నివాసం చేసేవారు కాదు. మీ దేవుడు మీరు పిలిస్తే పలికే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఇశ్రాయేలీల మొర విన్న దేవుడు, ఇశ్రాయేలీల కన్నీటిని చూసిన దేవుడు, ఇశ్రాయేలీలకు సహాయం చేయడానికి దిగివచ్చి మోషేతో మాట్లాడుతున్న దేవుడు. మీరు ఆరాధించే దేవుడు వినేవాడు, చూసేవాడు, మాట్లాడేవాడు. అందుకే ఆయన్ని జీవము గల దేవుడు అంటారు. అందుకే ఆయన ఆల్ఫా ఒమేగా అంటారు.
ఆది అంతము ఆయనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మన గొప్ప ధైర్యం. దానియేలు ధైర్యం అదే. మర్మములు బయలుపరచగలిగిన దేవుడు నాకున్నాడు. ప్రార్థించాడు, మర్మాలు బయలుపరిచాడు, దేవుణ్ణి స్తుతించాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు, కలను కలభావాన్ని చెప్పాడు. ఇప్పుడు అన్యుడైన రాజు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నీ దేవుడు మర్మములు బయలుపరచగలిగిన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అయిపోయింది అక్కడికి. అప్పుడు మనం ఏమనుకుంటాం? నెబుకద్నెజరు జీవము గల దేవుణ్ణి గుర్తించాడు అనుకుంటాం మనం. ఇక్కడున్న మనం కూడా చాలామందిని యేసుక్రీస్తు ఎవరో మనకు బాగా తెలుసు. మనం యేసుక్రీస్తుని అక్నాలెడ్జ్ చేసిన వాళ్ళని చాలామంది ఉన్నాం. లోకంలో కూడా చాలామందికి యేసుక్రీస్తు దేవుడు అని తెలుసు. వాళ్ళు యేసుక్రీస్తుని అక్నాలెడ్జ్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే, యేసు దేవుడని ఒప్పుకునేవారు మాత్రమే. కానీ యేసు దేవుడని నోటితో ఒప్పుకోవటమే తప్ప హృదయంలో విశ్వసించి ఆ ప్రకారంగా జీవించే వాళ్ళు సంఘాల్లో కనబట్టలేదు, లోకంలో కూడా కనబట్టలేదు. ఈరోజు నెబుకద్నెజరులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. 2వ అధ్యాయంలో నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అన్నాడు. మరలా 20 సంవత్సరాలు గడిచిపోయింది. అతను మొత్తం పరిపాలన చేసింది 44 సంవత్సరాలు. 62 ఇయర్స్ ఏజ్లో చనిపోయాడు. 44 ఇయర్స్ పరిపాలించాడు. 20 ఇయర్స్ గ్యాప్లో దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోకి ఎంటర్ అవుతాం మనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక ప్రతిభను పెట్టించి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ప్రతిభకు నమస్కారం చేయమన్నారు. పిల్లను గోవి వీణ వాయిస్తాము, ఆ సమయంలో ప్రతి ఒక్కరూ నా ప్రతిమకు సాష్టాంగ పడాలి. చాలామంది అది నెబుకద్నెజరు ప్రతిమే అంటారు, కొందరు వాళ్ళ దేవుడైన నాబు యొక్క ప్రతిమ అంటారు, కొంతమంది బేల్ గాడ్ యొక్క ప్రతిమ అంటారు, కొంతమందికి 2వ అధ్యాయంలో ఆయన కలలో ప్రతిమ కనపడింది, ఒక బొమ్మ, ఆ బొమ్మనే ఊహించి చేపించాడు అంటారు. దూరా అనే మైదానంలో నిలబెట్టాడు. ప్రతి ఒక్కరూ దాని దగ్గర సాష్టాంగ పడమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు సాష్టాంగ పడలేదో వాళ్ళు మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారు అని చెప్పాడు. 2వ అధ్యాయంలో దానియేలు దేవుడే దేవుడని ఒప్పుకున్నాడు, పూజారుడని ఒప్పుకున్నాడు, మర్మాలు బయలుపరచగలిగే దేవుడు నీ దేవుడు తప్ప మరొకడు లేడు అన్నాడు. మన బంధువులు కూడా యేసుప్రభు నిజమైన దేవుడే మేము ఒప్పుకుంటాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయన వెంబడించడానికి వచ్చేటప్పటికల్లా కులం అడ్డొస్తుంది, ఉద్యోగం అడ్డొస్తుంది, మతం అడ్డొస్తుంది, స్థాయి అడ్డొస్తుంది, బిజినెస్ అడ్డం వస్తుంది. ఈ స్థాయిలో ఉన్న నేను యేసు ప్రభు దగ్గరికి వస్తే నన్ను ఏమనుకుంటారో, ఈ స్థాయిలో ఉన్న నేను 10 మందిలో యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్తే తక్కువగా చూస్తారేమో, ఇంత మంచి ఉద్యోగంలో ఒక మేనేజర్ స్థాయిలో ఉన్న నేను అందరూ హైందవుల మధ్యలో నేను బొట్టు లేకుండా ఉంటే నన్ను ఏమైనా అనుకుంటారేమో, ఒకవేళ బైబిల్ నా టేబుల్ మీద ఉంటే ఏమైనా అనుకుంటారేమో, ఈ స్థాయిలో ఉన్న ఒక డీజీఎం, ఒక డిఎం స్థాయిలోనూ, జిఎం స్థాయిలోనూ, డీజీఎం స్థాయిలోనూ ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు కొంచెం నటిస్తే బాగుంటుంది అనుకునే క్రైస్తవ లోకం ఈ రోజున చాలా ఎక్కువగా ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలు అలా చేయలే. నెబుకద్నెజరులో ఆ నటన ఉంది. నెబుకద్నెజరుకి జీవము గల దేవుడే తనని ఈ స్థితికి తీసుకొచ్చాడని తెలుసు. జీవము గల దేవుడే తనకు విజయం ఇచ్చాడని తెలుసు. జీవము గల దేవుడే తన కలను కలభావాన్ని చెప్పాడని తెలుసు. కానీ ఇంకా అతను లోతుల్లోకి రాకుండా ఇంకా నటిస్తూనే ఉన్నాడు. కానీ నెబుకద్నెజరుని దేవుడు వెంబడిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నేను జీవము గల దేవుడిని నమ్మామని చెప్పుకునే మీరు నేను ఎంతకాలం ఆయన్ని నమ్మి కూడా నమ్మనట్టుగా మన జీవితంలో ప్రవర్తిస్తుంటే మనల్ని ఆయన విడిచిపెట్టడండి. చివరి శ్వాస వరకు వెంటాడుతూనే ఉంటాడు. ఏదో ఒక స్థాయిలో మనల్ని అణిచి ఆయన నామాన్ని ఘనపరుచుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. మనల్ని అణిచైనా ఆయన నామాన్ని ఘనపరుచుకుంటాడు. ఎలా అనుస్తాడో నాకు తెలియదు. ఆయన చేత అణపబడకుండా చాలా మంచిది. ఆయన గనక మన మీద పడితే బహు ప్రమాదం. మనం ఆయన మీద పడితే మనకు మేలు. మనం ఆయన మీద పడ్డామనుకోండి, ఆ రాయి మీద మనం బ్రేక్ అవుతాం, మన హృదయం
పగిలిన హృదయంగా మారుతుంది. అప్పుడు ప్రభువుని పట్టుకుంటాం. ఆయన గనక మన మీద పట్టమంటే, ఆయన మనల్ని జడ్జి చేసాడంటే, ఆయన తీర్పు ముందు మనం నిలబడలేం. నెబుకద్నెజరు జీవితంలో అదే జరిగింది. జీవము గల దేవుడు ఎవరో ఎరిగి కూడా ఒక ప్రతిమను పెట్టించి నమస్కారం చేయమంటే దానియేలు రాజకార్యాల మీద బయటికి వెళ్ళాడని చెప్తారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అక్కడ ఉన్నారు. వీళ్ళు జ్ఞానులుగా ఎంచబట్టం, అధికారంలో పాలుపంపులు పొందటం చాలామందికి ఇష్టం లేదు. దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు, వీళ్ళు సహకారులుగా ఉన్నారు. అక్కడున్న బబులోని జ్ఞానులకి ఎవరికి నచ్చలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ ప్రతిమకు సాగిల పడలేదు. ఆ సంగతి బబులోని జ్ఞానులు గుర్తించారు. నెబుకద్నెజరుకి ఫిర్యాదు చేశారు. మీరు యూదా దేశం నుంచి తెచ్చిన ముగ్గురు ఈ ప్రతిమకు నమస్కారం చేయటం లేదు, ఒకడు లేడు, దానియేలు లేడు అక్కడ. కాబట్టి రాజా ఒకసారి చూడండి వీళ్ళ సంగతి అన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో మీరు నమస్కారం చేయలేదట, నిజమేనా? చెయ్యండి, ఇప్పటికైనా మీకోసం మరొకసారి వీణ సితార అన్నీ వాయిస్తాం. మీరు సితారాలు వాయించండి, వీణలు వాయించండి, భజనలు చేయండి. నెబుకద్నెజరు మాకు ఎలాంటి కంగారు లేదు, మేము పొరపాటును కూడా మీరు పెట్టించిన ప్రతిమకు నమస్కారం చెయ్యము. నిర్గమకాండం 20వ అధ్యాయం ప్రకారం మా దేవుడు మాకిచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞను మేము తృణీకరించం. మేము చనిపోయినా బ్రతికినా మా దేవుడే దేవుడు, ఆయన ఇశ్రాయేలు దేవుడు, పరిశుద్ధుడు, పూజార్హుడు, ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు లాభం అంటాడు. నేను బ్రతికి సువార్త చేయాలని ఆశ ఉంది, చనిపోయి నా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది. ఏదైనా దేవుని చిత్తమే సిద్ధించును కాక. ఫైనల్గా అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరువు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది. కరువైనా, ఖడ్గమైనా, హింసైనా, ఉపద్రవమైనా, ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపనేరదు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కనుక ఆయన నాకు మేలే చేస్తాడు, కీడు చేయడు. ఒకవేళ కీడు జరిగినట్టుగా అనిపించినా ఒక రోజున దానిని నా దేవుడు నాకు మేలుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలకున్న గొప్ప నిరీక్షణ, గొప్ప ఆశీర్వాదం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు పాత నిబంధన భక్తులండి. వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు కాదు. మేము నమస్కారం చెయ్యం, మా దేవుని ఆజ్ఞలను మేము ధిక్కరించం. ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞలను మనం ధిక్కరిస్తున్నాం. ఎంతమంది కొరకు దేవుణ్ణి నమ్ముకున్న మనం నమ్ముకోనట్టుగా నటిస్తున్నాం. ఉద్యోగాల్లో, వ్యాపార స్థలాల్లో తక్కువ కులం వాళ్ళు అనుకుంటారేమో యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే, రకరకాలుగా మాట్లాడతారేమో అని ఎన్నిసార్లు యేసు ప్రభువుని ధైర్యంగా ఒప్పుకోకుండా యేసు ప్రభువుని కించపరిచాం. నా కూతురు ఇంజనీరింగ్ చదివేటప్పుడు నా కూతురు ముఖాన్ని బొట్టు ఉండదు. వాళ్ళు అన్నారట, అక్కడ ఉన్నవాళ్ళు, అందులో ఆంధ్రాలో బాగా కులపిచ్చి ఎక్కువ కదా, ఇక అక్కడ చాలా రకరకాల కామెంట్ చేయడం మొదలుపెట్టారంట. నా కూతురు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఏడ్చింది నా దగ్గర, నాన్న ఇట్లా మాట్లాడుతున్నారని. వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాల, దానికి ఎలా చెప్పాలో అర్థం కాల. తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని కామెంట్ చేయటం మానేసినట్లుగా తర్వాత సాక్ష్యం చెప్పింది. చాలా కష్టం ఉంటుంది. ఓటు తీసేశారంటేనే ఏదేదో అనుకునే వాళ్ళు ఉంటారు. భర్త లేడని అడిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళని. మీరు పలానా కులమా అని అడిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. వాడు భర్త లేదని అడిగినా, పలానా కులమా అని అడిగినా, వాడు ఏం అడిగినా మనకి ఎలాంటి బాధ ఉండకూడదండి. మీరు నేను ఆరాధించేది సృష్టికర్త అయిన దేవుణ్ణి. మీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి పాపులమైన మన కోసం ఆయన ప్రాణం పెట్టి నిలువెల్ల తన పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా చేసి ఈ భూమి మీద సమాధానం ఇచ్చాడు. ఈ లోకాన్ని వదిలితే ఒక రోజున ఆయన ఒడిలో కూర్చునే అనుభవాన్ని ఇచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి స్థలంలో ఆయన్ని ఘనపరిచే వారిగా మనం ఉంటే మనల్ని, మన పిల్లల్ని ఘనపరిచే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఈరోజు నా పిల్లలు కొంత అవమానానికి గురైనప్పటికి కూడా నా పిల్లల్ని ఈ రోజున ఉన్నత స్థానంలో ఉంచి అనేకులకు ఉద్యోగాలు ఇచ్చే స్థితిలోకి నా పిల్లలు దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నా పిల్లల్ని ఎక్కడ విడిచిపెట్టలా, నా పిల్లల్ని ఆయన అవమానం పాలు చేయలే. నా పిల్లలు ఎక్కడైనా ఏ చోటైనా
ఎంతమంది ముందైనా మా ప్రభువే మా దేవుడని సాక్ష్యం చెప్పే ఆ ధైర్యాన్ని నా పిల్లలకి ఇచ్చాడు. నా పిల్లలకే కాదు, నా పిల్లలు కూడా ఇస్తున్నాడు. అందుని బట్టి నేను సంతోషపడుతున్నాను. నా మనవడు సాక్ష్యం చెప్తున్నాడు. అందరికి బొట్టు పెడతారు కానీ అమ్మా మా స్కూల్లో నాకు పెట్టట్లేదు అన్నాడు. మొన్న ఏదో జరిగిందట, ఫంక్షన్ చేశారంట. నాకెందుకు పెట్టట్లేదా ఏనంటే వాళ్ళే పెట్టట్లేదంట. ఎందుకు పెట్టట్లేదురా అని అంటే నేను క్రిస్టియన్ కదా అందుకే నాకు పెట్టట్లేదు. 3rd క్లాస్ చదువుకున్న పిల్లోడు, నేను క్రిస్టియన్ కదమ్మా అందుకే నాకు పెట్టరు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి అలాగ వెళ్ళిపోతారు. వాడు చెప్పినా చెప్పే రకం. దేవుడి కంటే మనకి ఏది ఎక్కర్లేదండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితం అదే. మేము అగ్నిగుండంలో వేస్తానన్నాడు రాజు. మేము సేవించున్న దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని వెలికి తీయ సమర్థుడు. ఒకవేళ రాజా తీయకపోయినా మేము మరణిస్తాము, కానీ పొరపాటును కూడా మీ ప్రతిమకు నమస్కారం చేయం. గొప్ప ధైర్యం. ఆ ధైర్యమే వారిని బతికించింది. ఆ ధైర్యమే మనల్ని బ్రతికిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తాం. ఆ ధైర్యమే మీ కన్నీటిని తుడుస్తుంది. ఆ ధైర్యమే మీ పిల్లల జీవితాలని నాట్యంగా మారుస్తుంది. ఆ ధైర్యమే మిమ్మల్ని కొండ మీద కట్టబడిన పట్టణం వలె దేదీప్యమానంగా వెలిగిస్తుంది. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు అనిపించవచ్చు, ఎప్పుడు ఈ కష్టం నుంచి మనకు విడుదల దొరుకుతుందని అనుకోవచ్చు, కానీ ఆ ధైర్యంతో ముందుకు సాగగలిగితే షడ్రక్ మెషక్ అబేద్నెగోలని దీవించిన దేవుడు మనల్ని దీవించకుండా ఉండడు. అదే 3వ అధ్యాయం 28, 29 వాక్యాలు మీరు చదవండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రాజు శాసనం జారీ చేస్తున్నాడు. మరలా షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, ఆయనే పూజార్హుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుణ్ణి దూషించిన వారి ఇల్లు పెంట కుప్పగా చేయబడుతుంది. ఈ రాజ్యంలో ఎవరైనా షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుణ్ణి దూషిస్తే వాళ్ళ ఇల్లు పెంట కుప్పగా చేయబడుతుంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడు ఒక్కడే పూజార్హుడు. ఈ విధముగా తప్పించుటకు సమర్థుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే. నెబుకద్నెజర్ మరొకసారి సజీవుడైన దేవుడిని ఒప్పుకోలు చేస్తున్నాడు. 4వ అధ్యాయం ప్రారంభంలో కూడా మీరు చూస్తే అక్కడ నేను చెప్తాను వినండి. 4వ అధ్యాయం ప్రారంభంలో కూడా ఆకాశం ముందున దేవుణ్ణి పూజిస్తున్నాడు, పరిశుద్ధులైన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా కనబడుతున్నాడు, పరిశుద్ధులైన దేవుణ్ణి ఘనపరుస్తున్నట్టుగా కనబడుతున్నాడు. 4వ అధ్యాయం ప్రారంభంలో కూడా ఆ 1 నుంచి 5, 6 వాక్యాలు మీరు చూస్తే అక్కడ కూడా దేవుని మీద అభిమానం, ప్రేమ ఉంది ఆయనకి. దేవుడు ఎవరో గుర్తించాడు, దేవుడిని ఒప్పుకుంటున్నాడు. ఆ తర్వాత నెబుకద్నెజర్ ఒక కల వచ్చింది. నెబుకద్నెజర్ ఒక కలగన్నాడు. 10 నుండి 12 వాక్యాలు మీరు చూస్తే ఆయన కల్లో ఒక పెద్ద వృక్షాన్ని చూశాడట. ఆ వృక్షం మీద ఆకాశ పక్షులు ఉన్నాయట, కింద అన్ని పశువులు సేద తీరుతున్నాయట. సడన్గా ఆకాశం నుండి ఒక స్వరం వినపడిందట, ఆ చెట్టును కొట్టేయండి, అయితే చెట్టు వేరును ఉంచండి, దాన్ని సంకెళ్లతో బంధించి ఉంచమని ఆ కల వచ్చిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తెలిసినట్టుగానే ఉన్నాడు, కానీ దేవుణ్ణి హత్తుకున్న వ్యక్తి కాదు. దేవుడు ఆయన వెంబడిస్తున్నాడు. ఏ రకంగానైనా నెబుకద్నెజర్లో మారు మనసు కలగజేయాలని దేవుని యొక్క కోరిక. దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, కానీ దేవుణ్ణి హత్తుకున్నవాడు కాదు. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18, 19 వాక్యాల్లో దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి శరీరమును హత్తుకొనని వారు కూడా ఉంటారట. దేవదూతలను ఆరాధిస్తారట, అతి వినయంగా ఉంటారట.
చాలా భక్తులుగా కనబడతారట, కానీ శిరస్సుని హత్తుకోరట. శిరస్సు ఎవరు సంఘానికి? యేసుక్రీస్తు శిరస్సు. యేసుక్రీస్తుని హత్తుకోనని వారు సంఘాల్లో చాలామంది ఉంటారు. యేసుక్రీస్తు సంఘంలోనే ఉంటాం మనం. ఆయన ఆరాధించడం అంటే ఇష్టపడతాం, అతి వినయాసక్తులుగా ఉంటాం. కానీ శిరస్సును హత్తుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. శిరస్సును హత్తుకునేవాడే క్రీస్తులో నిలిచేవాడు. శిరస్సును హత్తుకునే వ్యక్తే యోహాను 15:4 రాయబడినట్లుగా ద్రాక్షావల్లిలో నిలిచే వ్యక్తి. ద్రాక్షావల్లిలో నిలిచే వ్యక్తే ఫలిస్తాడు. శిరస్సును హత్తుకునేవాడు ఎలా ఉంటాడో తెలుసా? యోహాను 14:21-23 వాక్యాలు చూస్తే దేవుని మాట వింటాడు, దాన్ని గైకొంటాడు, దేవుని మాట ప్రకారం జీవిస్తాడు. దేవుడు అతన్ని ప్రేమిస్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారి యొద్ద నివాసం చేస్తారు. 23వ వాక్యం 14:23లో యోహాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వారి యొద్ద నివాసం చేస్తారు. శిరస్సైన యేసుని హత్తుకునే వారి యొక్క లక్షణం, వారు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. నెబుకద్నెజరు దేవుణ్ణి హత్తుకున్న వ్యక్తి కాదు, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి మాత్రమే. మీరెవరు అనేది, నేనెవరు అనేది మనం ప్రశ్నించుకోవాలి. చివరిగా హత్తుకునే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని చెప్పి నేను వెళ్తాను. కల వచ్చింది, భయపడిపోయాడు. ఈసారి గారడిగాళ్ళని మంత్రగాళ్ళని ఎవరిని పిలిచినట్టుగా లేడు, దానియేలును మాత్రమే పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్మములు బయలుపరచగలిగిన దానియేలును పిలిచినప్పుడు 22-26 వాక్యాలు 4వ అధ్యాయంలో రాసింది. నేను చెప్తాను. మహారాజా, ఆ మహావృక్షం మీరే. ఆ మహావృక్షాన్ని కొట్టివేయమని ఆజ్ఞ ఇచ్చింది పరిశుద్ధులైన దేవుడు. పరిశుద్ధులైన ఒకడు ఆజ్ఞ ఇచ్చాడు. కొట్టివేస్తున్నారు కానీ మొద్దుని ఉండనేయమంటున్నారు కదా. మీరు కొట్టివేయబడతారు. మీ రాజ్యం మహాఘనమైన రాజ్యం దేవుడు మీకు ఇచ్చాడు, పరిశుద్ధులైన దేవుడు. మీరు గర్వించిన విధానాన్ని బట్టి దేవుడు ఎవరో మీకు తెలుసు, కానీ దేవుణ్ణి హత్తుకోలేదు కాబట్టి మీ రాజ్యం కొట్టివేయబడుతుంది. కానీ సంపూర్ణంగా మీరు నాశనం కారు. మొద్దు ఇంకా భూమిలోనే ఉంటుంది. ఒక రోజున ఆ మొద్దు చిగురిస్తుంది. 7 సంవత్సరాలు అలా జరుగుతుంది మీకు. ఒకరోజు ఆ చెట్టు మీరే. మీ రాజ్యం ఒక రోజున కొట్టివేయబడుతుంది. మీరు మనుషుల్లో ఉండకుండా జంతు స్వభావాన్ని కలిగి జీవిస్తారు. 7 సంవత్సరాలు మానవుల మధ్యలో మీరు సంచారం చేయలేరు. 7 సంవత్సరాల తర్వాత మీరేం తెలుసుకుంటారో తెలుసా? రాజ్యములు, సింహాసనములు దేవుని వశములో ఉన్నవని తెలుసుకుంటారు. పరిశుద్ధుడే నాకు రాజ్యాన్ని ఇచ్చాడని తెలుసుకుంటారు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే జీవము గల దేవుడే కారణమని మీరు తెలుసుకొని ఆ రోజున జీవము గల దేవుడిని మీరు హత్తుకుంటారు. శిరస్సును హత్తుకుంటారు మీరు. ఇప్పటిదాకా దేవుడు ఎవరో మీకు తెలుసు. ఆయన 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని వెంబడిస్తున్నాడు. ఆయన ఎవరో మాకు తెలుసులే అంటున్నారు, బైబిల్ కూడా పట్టుకుంటున్నారు, కానీ ఆయన హత్తుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. నెబుకద్నెజరు చెప్తున్నాడు, 30 years నుంచి పరిశుద్ధులైన దేవుడు మిమ్మల్ని వెంబడిస్తున్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు. 2వ అధ్యాయంలో మీకు తెలుసు, 3వ అధ్యాయంలో మీకు తెలుసు, 4వ అధ్యాయం ప్రారంభంలో కూడా మీరు స్తుతించారు పరిశుద్ధులైన దేవుడిని. కానీ మళ్ళీ గర్వం చేత ఈ మహాపట్నాన్ని నేనే కట్టించానని ఆలోచన మీరు చేయబోతున్నారు. ఇంకా చేయలా, మీరు కొట్టివేయబడబోతున్నారు. అయితే 7 సంవత్సరాలు మీరు గడ్డి మేస్తారు. మరలా దేవుడు మీకు మానవ మనసు ఇస్తాడు. సర్వ సృష్టికర్త పరిశుద్ధులైన దేవుడు ఒక్కడే దేవుడని మీరు గుర్తిస్తారు. ఆయన పాదాలు పట్టుకున్న రోజున, ఆయనను హత్తుకున్న రోజున మరలా మీకు మానవ మనసు కలుగుతుంది, మీ రాజ్యం మీకు ఇవ్వబడుతుంది. అయితే ఒక మాట చెప్తున్నాడు దానియేలు 27వ వాక్యంలో. మీరు చెప్తున్నాడు, దేర్ఫోర్ కింగ్, మహారాజా, నీవు నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని యొక్క కృప కొరకు కనుక కనిపెడితే నువ్వు కొట్టివేయబడక ముందే రక్షింపబడే అవకాశం ఉంది. గడ్డి మేయక ముందే దేవుని కౌగిల్లోకి నువ్వు రాగలిగితే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, నువ్వు కొట్టివేయబడే అవకాశం ఉండకపోవచ్చు. దయచేసి రెనౌన్స్ యువర్ సిన్, కమ్ అన్ టు ద లార్డ్. ఆయన హత్తుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు, సజీవుడైన దేవుడిని హత్తుకో. నీకు శిక్ష రాకుండా నా దేవుడు తప్పించగలడు.
దానియేలు స్పష్టంగా చెప్పాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు లెక్క చేయలా. కారణం, నెబుకద్నెజరు రాజు ఎవరో తెలుసా? నెబుకద్నెజరే రాజు. నెబుకద్నెజరు జీవితానికి రాజు నెబుకద్నెజరే. ఈరోజు మన జీవితానికి మనం రాజులమైతే ప్రమాదం. మన జీవితానికి దేవుడు రాజుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబానికి దేవుడు రాజుగా ఉంటే ప్రమాదం ఉండదు. నెబుకద్నెజరు యొక్క గర్వం, నెబుకద్నెజరు యొక్క అహంకారం, నెబుకద్నెజరు యొక్క సైన్యాధిపతికి ఉండాల్సిన ఆ యొక్క శౌర్యం, అవి అతని తానే రాజుగా ఉన్నాడు. జీవము గల దేవుణ్ణి రాజుగా తాను అంగీకరించడానికి ఇష్టపడలా. ఈ రాజ్యము దేవుడు నాకు ఇచ్చింది అని ఆలోచన చేయలేకపోతున్నాడు. ఈ రోజున మీకు ఇచ్చిన ఉద్యోగం, మీకు ఇచ్చిన కుటుంబం, మీకు ఇచ్చిన సేవ, మీకు ఇచ్చిన వ్యాపారం దేవుడిచ్చింది అనే ఆలోచన కలిగి ఉంటే మీరు ధన్యులు. మీ జీవితానికి యేసు రాజుగా ఉంటాడు. లేదు ఇది నా శక్తి, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి, నా మహాజ్ఞానం, నా బలం, నా భక్తి, నా ప్రార్థన, ఈ ఆలోచన ఉంటే మీ జీవితానికి మీరే రాజులు అవుతారు. మీ జీవితానికి మీరే రాజులుగా ఉంటే ప్రమాదం. ఈ మందిరం నేను కట్టించింది నాది, నా సొత్తు, ఈ ఆలోచన బహు భయంకరమైన స్థితికి తీసుకెళ్తుంది మనల్ని. మీ జీవితానికి, కుటుంబానికి దేవుడే రాజుగా ఉండాలి. హూ ఈజ్ యువర్ కింగ్? మీ జీవితానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు మన జీవితానికి రాజుగా ఉండాలండి. నెబుకద్నెజరు జీవితానికి దేవుడు రాజుగా ఉండనందున అతడు గర్వించాడు. ఈ 28వ వాక్యంలో, విశాలమైన పట్టణాన్ని నేనే కట్టించాను, నా బలాధికారం అనుకుంటూ ఉన్నాడండి. పరిశుద్ధుడైన దూత అంటున్నాడు, చెట్టును కొట్టివేయండి అంటున్నాడు. నెబుకద్నెజరు వెంటనే పిచ్చివాడైపోయాడు. గోళ్ళు మొలిచాయి, వెంట్రుకలు మొలిచాయి. అదొక భయంకరమైన వ్యాధి. మెడికల్ డాక్టర్స్కి తెలుసది. బోయన్థ్రోఫీ అని ఒక సైంటిస్ట్ చెప్తాడు. BONTHROPY జబ్బది. వాడు తాను జంతువు అనుకుంటాడట. అన్నం పెడితే కూడా తిండంట, గడ్డి తింటాడంట, జంతువులాగా ఫీల్ అవుతాడట. 7 years బబులోని చరిత్రలో, 7 సంవత్సరాలు రాజుల యొక్క చరిత్రలో 582 నుండి 575 BC, 7 సంవత్సరాలు బబులోను రాజుల చరిత్రలో రాజులు చేసిన కార్యాలు ఏవి లిఖించబడల. రాజ్య సమాచార గ్రంథంలో బబులోను రాజులు చేసిన కార్యాలు ఏవి లిఖించబడల. అంటే 7 సంవత్సరాలే నెబుకద్నెజరు మ్యాడ్ మ్యాన్గా బతికాడు. మరలా ఎప్పుడైతే అతనికి మానవ మనసు కలిగి, మీరు ఆ చివరి వాక్యాలు చూస్తే 37వ వాక్యం నుంచి, పరలోకమందున దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు, రాజ్యములు దేవుని స్వాధీనమని గుర్తించాడు, వెంటనే అతనికి మానవ మనసు కలిగింది, అతని రాజ్యము అతనికి ఇవ్వబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి బతికించాడు. ఏ భేదం లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతే యోహాను 3:16 ప్రకారం రాజు భూమికి దిగి వచ్చి పాపం ఎరుగని యేసుక్రీస్తు 2 కొరింథీ 5:21 ప్రకారం పాపం ముద్దగా మారాడు. ఎవరు విమోచించలేని మనల్ని యేసు తన రక్తం ద్వారా విమోచించాడు. మన జీవితానికి యేసు రాజుగా ఉన్నాడా, లేదా మనమే మన జీవితానికి రాజులుగా ఉన్నామా? మీ ఉద్యోగంలో మీరే రాజుగా ఉన్నారా? మీ ఉద్యోగానికి కూడా దేవుడే రాజుగా భావిస్తున్నారా? భయంకరమైన వ్యక్తులం, దేవుణ్ణి ఎరగని వాళ్ళం. ఆయన మనల్ని వెంబడించి విత్ ఎవర్ లాస్టింగ్ లవ్, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడినట్లుగా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. మనల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. నన్ను 35 సంవత్సరాలు వెంబడించాడు, ఆయనకు దొరకలా. నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, వెంబడిస్తూనే ఉన్నాడు. మహాగర్విష్ఠిని నన్ను ఆయన అణిచి తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. నాలాగా ఇక్కడున్నెవరు ఆయన చేత అణపబడొద్దని ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మీ మీద తన కనుదృష్టి నిలపాలని ఆశపడుతున్నాడు. ప్రభువా, నా జీవితానికి నువ్వే రాజువు నాయన. నాదేమి లేదు ప్రభువా, ఈ లోకంలో నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నీ సన్నిధిలో నేను గోజాడే వ్యక్తిగా ఉంటాను. నా జీవితానికి, నా కుటుంబానికి మీరే రాజుగా ఉండండి అని ఆయన బ్రతిమలాడుకోగలిగితే, రక్షణ పొంది ఆయన మీ జీవితానికి రాజుగా లేకపోతే, ఈరోజు రక్షణ లేకుండా ఒకవేళ ఎవరైనా ఉంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మన మీద దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. 2 పేతురు 3:9 ప్రకారం ఆయన దీర్ఘశాంతుడై ఎవరు నశించడం ఇష్టం లేక ఇంకా మనల్ని ప్రేమించి ఈ వాక్యం ప్రకటింపజేస్తున్నాడు. ఈరోజైనా యేసురాజా
నా జీవితానికి రాజుగా ఉండు, నీ మాట ప్రకారం నేను జీవిస్తానని మనల్ని మనం తగ్గించుకోగలిగితే, ప్రకటన గ్రంథం 3:20 ప్రకారం తలుపు యొద్ద నిలిచి ఆయన తట్టుచున్నాడు. తలుపు తీయగలిగితే ఆయన మన హృదయంలోకి రావాలని ఆశపడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలను తగ్గించుకుందాం, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మనం హెచ్చించుకుంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం ప్రకారంగా ఆయన మనల్ని నడిచే అవకాశం ఉంది. ఆయన మనల్ని అణిచే అవకాశం ఉంది. ఆయన అణిచే అవకాశం ఇవ్వద్దు. 1 పేతురు 5, 7, 8, 9 ప్రకారం మనల్ని మనం తగ్గించుకుందాం. గర్వం సాతాను స్వభావం, హ్యూమిలిటీ దేవుని స్వభావం. ప్రయాసపడి భారం మోయించిన సమస్యలారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలగజేస్తానన్నాడు. నా దేవుడు తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలు కడుగునంతగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం నొందినంతగా తగ్గించుకున్నాడు. మీరు నేను ఎంత తగ్గించుకోవాలి? మన జీవితానికి ప్రభువును రాజుగా ఉండమని ఆహ్వానిద్దామా? ప్రభువు రాజుగా ఒకవేళ ఉంటే మన ఒక ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి. నోట్ చేసి పెట్టుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23 వాక్యాలు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నా జీవితానికి రాజు ప్రభువే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వాక్యాలు. యేసుక్రీస్తు నీ జీవితానికి నా జీవితానికి రాజుగా ఉంటే ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుంటాం. నాకు ఈ స్థితి రాలేదే, నా ఉద్యోగం అక్కడ ఉంటే బాగుండేది, మా ఇంటి పక్కనే మా ఆఫీస్ ఉంటే బాగుండేదని మా ధైర్యం గొప్పది. మా దేవుడు రక్షిస్తాడు, అయినా బూడిదైపోతాం. మా దేవుడి దగ్గరికి వెళ్తాం. నజరేయుడైన యేసు నాకు తోడుండగా నరమాతుడు ఏం చేయలేడు. చివరిది హెబ్రీ 11:6, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు సహాయం చేస్తాడు. యేసు రాజుగా ఉన్న ఒక వ్యక్తి నోట ఈ మాటలు రావాలి. వస్తున్నాయా? ప్రశ్నించుకుందామా? యేసు రాజుగా ఉన్నాడా? ఇంకెవరైనా రాజుగా ఉన్నారా? మీ ఆయన కూడా మీకు రాజుగా ఉండకూడదు, మీ ఆవిడ కూడా మీకు రాజుగా ఉండకూడదు, నీ తండ్రి నీకు రాజుగా ఉండకూడదు, కొత్తగా పెళ్ళైన నీ భర్త నీకు రాజుగా ఉండకూడదు. మీ జీవితానికి నా జీవితానికి రాజు యేసు మాత్రమే ఉండాలి. కళ్ళు వంచండి, ఒక తీర్మానం చేయండి. ప్రభువా, మీరు మాకు రాజుగా ఉండండి నాయన. మీరు రాజుగా ఉంటే మా జీవితంలో మాకు మేలే జరుగుతుందని మేము నమ్ముతాం. మేము దేనికి భయపడము నాయన, అన్నిటిలో తృప్తిగా ఉంటాం. ప్రభువా, మీరు మా జీవితానికి రాజుగా ఉండండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా జీవితానికి ఇప్పటి వరకు ఇంకెవరైనా రాజుగా ఉంటే ఈ క్షణమే మమ్మల్ని క్షమించి మీరు మా జీవితాలకు రాజుగా మారి, నెబుకద్నెజరు జీవితానికి ఎప్పుడైతే మీరు రాజు అయ్యారో మరలా మానవ మనసు కలగజేశారు, మరలా అనేక సంవత్సరాలు పరిపాలించే విధంగా చేశారు. ఒకవేళ నెబుకద్నెజరు ఈ రోజున పండితులకు అభిప్రాయం ప్రకారం పరలోకంలో ఉన్నాడని భావిస్తున్నారు. ఒక రోజున ఉన్నాడేమో ప్రభువా, నిజమైన మారు మనసు పొందాడు. లాస్ట్లో 4వ అధ్యాయంలో మిమ్మల్ని హత్తుకున్నాడు. మిమ్మల్ని హత్తుకునే భాగ్యం మాకు దయచేయండి. శిరస్సును హత్తుకునే వారిగా మమ్మల్ని ఉంచండి నాయన. సహాయం చేయమని అడుగుదాం. ప్రభు సహాయం చేస్తాడు. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవానికి స్తోత్రము నాయన. శిరస్సు అయిన మిమ్మల్ని హత్తుకొని నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని నెబుకద్నెజరు జీవితం ద్వారా మాతో మాట్లాడాడు. ఆయన 30 సంవత్సరాలు మీరు వెంబడిస్తూనే ఉన్నారు. మీరెవరో ఆయనకు తెలుసు, కానీ మిమ్మల్ని హత్తుకోవటానికి చాలా సమయం పట్టింది. గడ్డి మేసే స్థాయికి వచ్చే వరకు కూడా మిమ్మల్ని హత్తుకోలేకపోయాడు నాయన. మిమ్మల్ని సంపూర్ణంగా తెలుసుకొని నీలో జీవించలేకపోయాడు. ఆ స్థితికి మేము రాకముందే నజరేయుడు మాతో మాట్లాడారు. ఈ రోజున మా జీవితాలకు మీరు నా జీవితానికి రాజుగా ఉండండి నాయన. నా జీవితానికి ఎప్పటికీ మీరే రాజుగా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మరొకసారి సంఘాన్ని, సంఘ సేవకుడిని, సంఘ పెద్దల్ని, నమ్మకమైన పరిచర్య చేస్తున్న నీ దాసులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ సంఘాన్ని మరింతగా వృద్ధి చేయమని ఒక దైవజనుడిగా ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.